రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తే 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసి కొడుక్కి 1,00,000 కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లా నల్లకుంటలో పర్యటించనున్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని మూలపాడు నుంచి నల్లకుంట వరకు నడిచారు. 119వ రోజు యాత్రలో 12.5 కిలోమీటర్లు నడిచిన బాబు కాంగ్రెస్ అవినీతి అసమర్థ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ నాయకులు నాశనం చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు నాయకులు అవినీతి అక్రమాలను విచారిస్తే చెంచల్గూడ జైలు నిండిపోతుందన్నారు. ఒకప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రాష్ట్రం ఇవాళ తీసింది, పరిపాలన గాడి తప్పింది. మళ్ళా మన కళ్ళ ముందరనే అవినీతి పరులు రాబందుల మారిగా తయారై పందికొక్కుల మారిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ రోజు మనకు కష్టాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత లేదు. ఇది ఒక అవినీతి పార్టీ, అసమర్థ పార్టీ. ఈ పార్టీని కూకటి వేలతో పెకరించి చిత్తుగా ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదు. శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు పాల్గొన్నారు. అవినీతిపై ప్రజల్ని చైతన్యం చేయాలని యువతకు సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని నిప్పులు చెరిగారు. ఇప్పటికి జరిగిన నష్టం మీరు చూస్తే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే ఆయన బంధువులు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఏదైతే స్టీల్ తయారు చేసి ముడి సరుకుని రాజశేఖర రెడ్డి వరకట్నే కింద అల్లుడికి ఇచ్చారంటే ఎవరి డబ్బులు తమ్ముళ్ళు మీరే ఒక్కసారి ఆలోచించండి. దోచుకున్న వాళ్ళందరూ సగం మంది జైలుకు పోయారు. ఈ రోజు ఆ పార్టీ జైలు పార్టీ. ఎవరైనా ఆ పార్టీలో చేరాలంటే నేరుగా చెంచలు కూడా జైలుకు పోయి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వచ్చి ఈ రోజు పార్టీలో చేరే పరిస్థితి వస్తా ఉంది. అవినీతి అసమర్థ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్ని వర్గాలను సమస్యల్లోకి నెట్టిన కాంగ్రెస్ ను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.